ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి గారు, మండల ప్రెసిడెంట్ గారు, మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు, మన బీసీ సెల్ చైర్మన్ చారి గారు, కిసాన్ సెల్ చైర్మన్ కబీర్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, పల్మూరు మండల కేంద్రానికి వచ్చినటువంటి పల్మూరు గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పల్మూరు అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డలాగా మారింది. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో అన్ని మండలాల కంటే పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చినటువంటి పల్మూరుకి ఇంతవరకు రాలేదు. కాబట్టి ఒక్కసారి కనీసం రోడ్ షోలో వెళ్ళాలని మన డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడితే వర్షం వచ్చి గెలిచిన తర్వాత వెళ్దామని ఇప్పుడు రాకున్నది. ఇంత ఆలస్యంగా వచ్చినా వర్షం వచ్చినా మొత్తానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రచార ప్రధానికి స్వాగతం పలికినందుకు మీకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. మన పల్మూరు మండలం అనేది ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి కొంచెం వెనకబడినటువంటి మండలంగా ఉంది. ఈ మండలంలో నక్సలైట్ ఉద్యమం జరిగేటప్పుడు ఆ ఉద్యమం కూడా పల్మూరు మండలంలో ఎక్కువగా ఉంది. నక్సలైట్ ఉద్యమం మన మండలంలో ఎక్కువగా ఉందంటే ఆ రోజుల్లో పేదరికం ఎక్కువగా ఉండి పేద ప్రజలు ఇబ్బంది పడేటటువంటి ప్రాంతంలోనే నక్సలైట్ ఉద్యమం ఎక్కువగా ఉంటుంది. ఆ ఉద్యమ ఉద్దేశం మనకి అర్థమైనా మనం నక్సలైట్ ఉద్యమానికి సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలో చట్టాలు తెచ్చి ఇందిరాగాంధీ లాగా భూసంస్కరణ తెచ్చి బ్యాంకులు జాతీకరణం చేసి రైతులకు అప్పులు ఇచ్చి పేదవాళ్ళకు కూడా అప్పులు ఇచ్చి గ్రామీణ ప్రాంతంలో బ్యాంకులు పెట్టి విప్లవం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నక్సలైట్ తెచ్చే విప్లవం రక్తపాత వ్యక్తము, ఎవరినో చంపడము ఎవరినో చావటమో ఉంటుంది దాంట్లో. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక్కటి కూడా తప్పకుండా భారతదేశం మొత్తంలో వ్యవసాయ విప్లవం తెచ్చారు, పాడి విప్లవం తెచ్చారు, ఇండస్ట్రియల్ విప్లవం తెచ్చారు, అదే టెక్నాలజీ విప్లవం తెచ్చారు, చదువుకోవడంలో విప్లవం తెచ్చారు, ఫుడ్ సెక్యూరిటీ బిల్లు తెచ్చారు, రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చారు, 100 రోజుల పని పేదవాళ్ళకి తెచ్చారు. ఇవన్నీ కూడా పార్లమెంట్ లో బిల్లు కట్టి చట్ట ప్రకారం పేద ప్రజలను బాగు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు కూడా పేద ప్రజలు బాగుపడటానికి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు 6 గ్యారంటీలు చేస్తారని అధికారంలోకి రాగానే మొత్తం ఆడవాళ్ళంగా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఇక్కడ ఎక్కి అచ్చపడబోయి కూరగాయలు కొనుక్కొని మళ్ళీ బస్సు ఎక్కి ఇంటికి వచ్చే అవకాశం. ఇక్కడ నుంచి నాగర్కర్నూలు పోవచ్చు, ఇక్కడ నుంచి శ్రీశైలం పోవచ్చు, ఎక్కడ పోయినా ఏ రకమైన టికెట్ లేకుండా ఆడవాళ్ళు తిరిగేటటువంటి అవకాశం మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు. అదే కాకుండా ఎవరికైనా సంపోతే పేదవాళ్ళకి 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టేటటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టారు. 10 లక్షలు, ఇంత ముందు 5 లక్షలు ఉంటే సరిపోతుందని 10 లక్షలు తెచ్చారు. అంతేకాకుండా పేద ప్రజలు